జీఎస్టీలో అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్థిక మంత్రి సూచించారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈటల కుమారుడి వివాహం కారణంగా జీఎస్టీ మండలి సమావేశానికి హాజరైన కేటీఆర్ రాష్ట్రం అభ్యంతరాలను సమగ్రంగా వినిపించామని చెప్పారు. భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైనప్పటికీ, అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఈ 3 ఏళ్లలోనే చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు, ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అదే రకంగా పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా తీసుకున్నాము. మరి వీటన్నిటి మీద కూడా ఇప్పుడు కొత్తగా జీఎస్టీ వల్ల, అంటే గతంలో ఈ ప్రాజెక్టుల మీద సెంట్రల్ ఎక్సైజ్ లేదు, సర్వీస్ ట్యాక్స్ లేదు, కేవలం 5% వ్యాట్ ఉండేది. కానీ ఈరోజు ఒక మిషన్ భగీరథనే తీసుకున్నట్టయితే 40,000 కోట్ల రూపాయలతో చేస్తున్న ఈ కార్యక్రమానికి కొత్తగా జీఎస్టీ వచ్చిన తర్వాత మరొక 2,000 కోట్ల భారం అదనంగా పడబోతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకొని వచ్చి జాతీయ స్థాయిలోనే నీతి ఆయోగ్ లాంటి సంస్థలు మరి దీన్ని ఒక మోడల్ ప్రాజెక్టుగా మిగతా రాష్ట్రాలు కూడా చేయాలని చెప్పి గుర్తించినప్పుడు, ఈ రకంగా ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్న రాష్ట్రానికి మీరు ప్రోత్సహించాలి తప్ప మీరు ఈ రకమైన పనులతో ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అనే విషయాన్ని గౌరవ ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదే రకంగా తెలంగాణలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో 1,80,000 కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులకి మేము రూపకల్పన చేయడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా జీఎస్టీ రావడం వల్ల అదనంగా మరొక 8,000 కోట్ల భారం పడబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద. కాబట్టి ఈ 2 విషయాలు, దాంతో పాటుగా హౌసింగ్ ప్రోగ్రామ్, సోషల్ హౌసింగ్ ఏదైతే ఈరోజు డిగ్నిటీ హౌసింగ్ రూపంలో తెలంగాణలో జరుగుతూ ఉందో, ఈ డిగ్నిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ సంబంధించి 18,000 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమానికి కూడా జీఎస్టీ వల్ల దాదాపుగా మరొక 800 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం పైన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాలు ముఖ్యంగా పేదవారికి ఈరోజు దిగువ మధ్యతరగతి లేదా పేదవారికి సంబంధించిన అతి ఉత్తమమైన ప్రాజెక్టులు ఇవి. అటు రైతాంగానికి సంబంధించిన మిషన్ కాకతీయ లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, లేదా పేద సామాన్య ప్రజలకి అందరికీ కూడా సంబంధించిన ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ, లేదా అట్టడుగున ఉన్న పేదవారికి సంబంధించిన సోషల్ హౌసింగ్ ప్రాజెక్ట్ కానీ, వీటన్నింటినీ కనుక జీఎస్టీ కోణంలో చూసినట్టయితే ఒక్క తెలంగాణ మీదే దాదాపు 11,000 కోట్ల రూపాయల అదనపు భారం ఏదైతే పడుతుందో దీన్ని సవరించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని. ఎందుకంటే నీతి ఆయోగ్ స్వయంగా రికమెండ్ చేసింది, ఒక 24,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ మంచి కార్యక్రమాలకు ఇవ్వండి అని నీతి ఆయోగ్ స్వయంగా రికమెండ్ చేసింది. కాబట్టి గట్టిగా ఈ విషయంలో వాదించడం జరిగింది. గౌరవ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు స్పందిస్తూ ఈ విషయాలు సవివరంగా ఒక నివేదిక సమర్పిస్తే తప్పకుండా కౌన్సిల్లో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక రాష్ట్రం మీద పడే ఇంపాక్ట్ కాదు, అన్ని రాష్ట్రాలకి ఇబ్బంది అవుతుందని ఎప్పుడైతే నేను వివరించి చెప్పానో అది ఒక సవివరమైన నివేదిక పంపించండి అని అడిగారు. వెంటనే ఆ నివేదికను కూడా రాబోయే 4-5 రోజుల్లోనే ఆర్థిక మంత్రి గారికి, ఆర్థిక సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ గారికి కూడా పంపించడం జరుగుతుంది. దాంతో పాటుగా చాలా ముఖ్యమైన అంశాలు, గతంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి మన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు ఈ గ్రనైట్ విషయంలో ముఖ్యంగా 2,000 పైచిలకు ఉన్న ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వేటికైతే ఈరోజు మరి పెద్ద మొత్తంలో 28% స్లాబ్ పెట్టి వారిని మరి కేంద్ర ప్రభుత్వం వారి జీవనాన్ని ఈరోజు దెబ్బకొట్టే ఒక ఆలోచన ఏదైతే చేస్తూ ఉందో దాన్ని సవరించాలని, వారికి కేవలం 12 లేదా 18% పెట్టాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఆ విషయంలో మరి రాజస్థాన్ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ మన వాదనకు మద్దతుగా కూడా నిలబడ్డాయి. ఆ విషయంలో కూడా మరి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరాం. దాంతోపాటు టెక్స్టైల్ రంగం ఏదైతే ఈరోజు భారతదేశంలో చాలా పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉందో, టెక్స్టైల్ విషయంలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణగా మేము దాన్ని సవరించాలని కూడా కోరాం. ఎందుకంటే టెక్స్టైల్ ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ కాటన్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, బట్ వీ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ 3.84% ఆఫ్ వరల్డ్స్ టెక్స్టైల్స్ అండ్ వరల్డ్స్ గార్మెంట్స్. కాబట్టి ఈ విషయంలో కూడా మరి ఇతోధికంగా రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ముఖ్యంగా తెలంగాణలో ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం, మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. ఈ అన్ని విషయాల్లో కూడా వారి ఆలోచనలు మరి సవరించాలని చెప్పి కూడా కౌన్సిల్లో కోరడం జరిగింది. దీంతో పాటు బీడీ వర్కర్స్కి సంబంధించి దాదాపు 2 లక్షల మంది బీడీ వర్కర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి, దాన్ని కూడా సవరించాలని కోరాం. దాంతో పాటుగా ఈరోజు ఇంకా చాలా అంశాలు, ముఖ్యంగా చిన్న పరిశ్రమలకు సంబంధించిన అంశాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక సానుకూలమైన విధానం తీసుకొని మరి పారదర్శకతకు పెద్దపీట వేసి ముందుకు పోవాలని చెప్పి గౌరవ ఆర్థిక మంత్రి గారిని కోరడం జరిగింది. వారు కూడా ప్రత్యేకంగా మళ్ళీ జూన్ 30 తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా లాంచ్ చేస్తూ ఉన్నాము, దానికి తప్పకుండా రావాలని వారు కూడా ఆహ్వానించారు. మరి ప్రజాస్వామికంగా రాష్ట్రాల అభిప్రాయాలతో కనుక కౌన్సిల్ ముందుకు పోయినట్టయితే తప్పకుండా ఈ మౌలికమైన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఆశిస్తాం.